Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఈ మధ్యలో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి. తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, అవి కొత్తవై ఉండాలి. అలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడం జరిగిందండి. 48 lakhsకి 1100 SFTలో 2 BHKలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది అన్నమాట అపార్ట్మెంట్ చూస్తున్నా కదా. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకు ఇంజాపూర్లో అయితే ఉండడం జరిగిందండి. చాలా మంచి లొకేషన్లో ఉన్నాయండి. సాయినాథ్ కాలనీ రోడ్ నెంబర్ 4 ఇంజాపూర్ తెరుకెంజల్లో అయితే ఉన్నాయన్నమాట. టోటల్ దీంట్లో వచ్చేసి మనకు 30 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. 1200 స్క్వేర్ యార్డ్స్లో 5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. దీనికి చాలా మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా. దీనికి గేట్ వచ్చేసి 2 gates ఉన్నాయండి. 16 feet గేట్స్ 2 ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. మనకి ఎవరైతే ఫ్లాట్ పర్చేస్ చేస్తారో ఎమ్యూనిటీలో పార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏంటంటే పవర్ బ్యాకప్ కూడా ఉందండి. అదేవిధంగా సపరేట్ దీనికి ట్రాన్స్ఫారం ఉంది, మంచిగా జనరేటర్ ఉంది, ఎవ్రీథింగ్ అండి. ఇంకేంటంటే సీసీ కెమెరా సర్వేలెన్స్లో అయితే ఈ ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. దీనికి ఎమ్యూనిటీస్లో మంచిగా లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. చూస్తున్నా లిఫ్ట్ ఉందండి. అదేవిధంగా పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్తో మంచిగా స్టెప్స్ కూడా తీసుకున్నారండి. ఇవి కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. అపార్ట్మెంట్ చుట్టూ మనం వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి మీటర్స్ ఉన్నాయండి. సపరేట్ ఎవరి మీటర్ వాళ్ళకి అలాట్ చేసి ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా తక్కువ బడ్జెట్లో మీకు ఫ్లాట్ కావాలంటే లొకేషన్ రండి, చూస్తే మీకు బాగా నచ్చుతుంది అనమాట. ఒక ఫ్లాట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నామండి. కారిడార్ చూసుకుంటే 6 feet కారిడార్ అయితే తీసుకున్నారు. కారిడార్ కూడా కింద కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. దీనికి వెస్ట్ ఈస్ట్ 2 types ఆఫ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి తీసుకోండి. డోర్ కూడా మంచిగా 6 feet డోర్ తీసుకున్నారు. సింగిల్ డోర్ అండి. అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనకు ఫ్లాట్కి మంచిగా గ్యాప్ కూడా తీసుకుంటున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ కానీ మాకు ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎల్ షేప్ హాల్ అండి. చూస్తున్నా కదా. ఇక్కడ మనం ఏంటంటే టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఈజీగా 10 members కూర్చోవచ్చు అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకుంటున్నారు. పక్కకి మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చినారండి. కిచెన్ కూడా చూస్తున్నారు కదా. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ కూడా మంచిగా మన గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ యూజ్ చేసినారు. మన కిచెన్ కూడా సపరేట్ ఇట్లా డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు ఈ విధంగా డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. కిచెన్ పక్కకి మనకు ఒక బాల్కనీ ఉందండి. బాల్కనీ నుంచి బయటకు వస్తే మంచిగా రోడ్డు మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. మంచి కాన్లో ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి. మీకు ఎవరైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తారు. డైరెక్ట్ మనం కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. స్ట్రైట్గా వస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద మంచి టైల్స్ యూజ్ చేసినారు. మంచి పెయింటింగ్స్ కానీ ఈ విధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా విండో. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు బాల్కనీ కూడా తీసుకున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే 30 feet రోడ్ అయితే ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్కు సెట్ బ్యాక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ చెప్తానండి. ఇది వచ్చేసి మనకు సాయినాథ్ కాలనీలో అయితే ఉందండి. రోడ్ నెంబర్ 4లో ఉంది. ఇంజాపూర్ అండి, తుర్కెంజాలో అయితే ఉందన్నమాట. టోటల్ దీంట్లో 30 ఫ్లాట్స్ ఉంటాయండి. 1200 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా 5 floors అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అన్ని 2 BHKలే ఉంటాయండి. 1100 SFT ఉంటుంది ఒక 2 BHK వచ్చేసి. ఇక మనం UDS విషయానికి వస్తే 40 స్క్వేర్ యార్డ్స్ UDS కూడా ఇస్తున్నారండి. మొత్తం 6 ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి వచ్చేసేసి. ఇక మనకు ప్రైస్ వచ్చేసి 48 lakhs అయితే చెప్తున్నారండి. ఇక దీనికి లోన్ విషయానికి వస్తే 80% లోన్ కూడా వస్తుందన్నమాట. లోన్ గురించి ప్రాబ్లమే లేదు.
ఈ ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ అంటే డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తాను. లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అనమాట. మీకు నచ్చితే డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాని ఫాలో కండి.